జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇది మీ కాలం కాదమ్మా. మీ కాలంలో అమ్మాయిలు ఉద్యోగం చేయడం తప్పు, కానీ ఇప్పుడు అలా కాదు కదా. అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళల్లో ఉన్న టాలెంట్తో, బ్రిలియంట్నెస్తో వాళ్ళ రంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నేనైతే ఫుల్ సపోర్ట్ చేస్తాను లోకేశ్వర్కి. అది గదిలోకే నీలో టాలెంట్ ఉంది, ఎవరు కాదంటలేదు. నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు, అది కాదంటలేదు. అయితే నేను పార్టిసిపేట్ చేయడం కరెక్ట్ కాదంటున్నావా? మీ అత్తలకి ఇష్టం లేదు కదమ్మా. ఇప్పుడు నువ్వు డాన్స్ చేసి ఆ తర్వాత ఏం సాధిస్తావు? ఇవన్నీ కాదల్లుడు, ఇంటి పెద్దగా నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఏం చెప్పమంటారండి? వాళ్ళు ఏదైనా అనుకొని ఇలా అనుకుంటున్నావు, మీ నిర్ణయం ఏంటి అని అడిగితే చెప్పొచ్చు. వాళ్లే నిర్ణయం తీసుకున్న తర్వాత నేను చెప్పేది ఏముంటుంది? వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించడం తప్ప. ఇదేంటి, నేను డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటుంటే ఇప్పుడు లోకి కూడా పార్టిసిపేట్ చేస్తానంటుంది. అమ్మా, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అదే గుండమ్మ డాన్స్ కాంపిటీషన్కి వెళ్తానని చెప్తే కంగారు పడాలి, కానీ లోకేశ్వర్ వెళ్తే ఏమవుతుంది? ఏం మాట్లాడుతున్నామా? లోకి అంటే చిన్నప్పటి నుంచి మంచి మర్యాద, పెద్దలంటే గౌరవం లేకుండా తనకి ఇష్టం వచ్చినట్టు పెరిగింది కాబట్టి అలాంటి అసలు వస్తుంది. కానీ మా గుండమ్మ బంగారం అలాంటి పిచ్చి అసలు ఎప్పటికీ ఇదో కదమ్మా. ఇప్పుడేంటి, నన్ను కాంపిటీషన్ కి పంపిస్తున్నట్టా లేదా? పంపమని చెప్పినా ఎనవు కదా నువ్వు. కరెక్ట్ గా చెప్పావు. ఇంతటి దానికి మమ్మల్ని అందరినీ అడగడం దేనికి? నేను అడగలేదు, చెప్పాను. లోకి లోకి వీడొకడు. చూసావా, లోకేశ్వరి తన టాలెంట్తో డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి బాబీకి మంచి పేరు తేవాలని చూస్తుంది. నువ్వు అంటే దీన్ని కూడా దానిలాగా స్టేజ్ ఎక్కమంటావా నాన్న? ఇదిగో, మీరు గుండం వేసులో అలాంటి డౌట్ ఏం పెట్టుకోకర్లేదు. ఈ విషయం తాతయ్యకి ఎలా చెప్పను? తాతయ్య, అయిపోయిందమ్మా. తృప్తిగా భోజనం చేయడం అంటే ఇలాగే ఉంటది. గుండమ్మా, వంట అదర కొట్టేసావమ్మా. నీ చేతులకు నా ముద్దులమ్మా. అమ్మో, ఏంటమ్మా అలా చూస్తున్నావు? నిన్నేం చేసినా తప్పులేదు. నేనేం చేశానమ్మా? ఏం చేసావా? లోకేశ్వరి డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాను అంటే మీ అత్తలు వద్దన్నారు కాబట్టి నేను వద్దన్నాను. అత్తప్ప. ఓహో, నీ చెల్లిని డిస్కరేజ్ చేశానని చెప్పి నువ్వు ఫీల్ అయిపోతున్నావా? దాని గురించి కాదు, నా గురించి మాట్లాడిన దానికి నాకు కోపం వస్తుంది. నీ గురించా? నీ గురించి నేనే మాట్లాడానమ్మా. లోకేశ్వరి అంటే పెద్దలంటే భయం భక్తి లేకుండా పెరిగింది కాబట్టి డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొంటాను అంది. గుండమ్మ అయితే అలా చెయ్యదు అని పెద్ద బిల్డప్ ఇస్తున్నావేంటి? బిల్డప్ ఏంటి? నీకు అలాంటివి ఇష్టం ఉండవు కదా అని నేను నీతో చెప్పానా? అంటే ఏ లోకేశ్వరేనా పోటీల్లో గెలిచి బాబీకి మంచి పేరు తెచ్చేది? నేను మా ఆయనకి మంచి పేరు తేనక్కర్లేదా? నా మనసులో ఏముందో తెలుసుకోకుండా, నేనేమనుకుంటున్నానో తెలుసుకోకుండా నీ పాటికి నువ్వు ఎలా మాట్లాడేశావు? ఒక్క నిమిషం. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావమ్మా? సైడ్గా చెప్పు. నేను కూడా ఈ డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొనాలని రేపు అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.